దేవుడున్నంతకాలం దెయ్యాలు ఉంటాయి. నాకెందుకో భార్గవికి గాలి సోకి ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తోందని నా అనుమానం. అదే నిజమైతే ఈ దెబ్బతో పారిపోతుంది. లేదు అంటే భార్గవికి పిచ్చి అని కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు? ఉన్న అనుమానం కాస్త తీరింది. భార్గవికి పిచ్చి అని తేలింది. ఇంకో 2 రోజులు ఓపిక పట్టాక సూర్య స్వయంగా దాన్ని పిచ్చాసుపత్రిలో చేర్పిస్తాడు. భార్గవికి ఏమన్నా జరిగిందో ఎవరిని వదలను, చంపేస్తాను. ఏమండి, దాని విషయం ఏం డిసైడ్ చేశారు? దాన్ని మెంటల్ హాస్పిటల్కి పంపిస్తున్నారా లేదా? ఎందుకలా కంగారు పడతావు? సూర్యతో మాట్లాడాం కదా. మనం తీసుకునే నిర్ణయం వాడికి బాధ కలిగించొచ్చు. వాణ్ణే ఒక నిర్ణయం తీసుకొని. అంటే సూర్య ఏ నిర్ణయం తీసుకున్నా తలూపుతూ కూర్చుంటారా? అయినా తీరిగ్గా నిర్ణయాలు తీసుకోవడానికి ఇదేం పెళ్లి వ్యవహారం కాదు. పోనీ అదేమన్నా ఒక మూల కూర్చుని దాని చావది చస్తుందా? అది లేదు. దొరికినోళ్ళని దొరికినట్టే చితకబాత్తోంది. ఎన్నిసార్లు అది నన్ను చంపడానికి ప్రయత్నించినా ఇంకా నేను బ్రతుకున్నానంటే కేవలం అది నా అదృష్టం. ఇంకా నా అదృష్టాన్ని నమ్ముకుని క్షణాలు లెక్క పెట్టుకుంటూ ఈ ఇంట్లో ఉండలేను. ఉంటే ఆ పిచ్చిదన్నా ఉండాలి, లేదంటే నేనన్నా ఉండాలి. ఈ క్షణమే ఏదో ఒకటి తేల్చండి. అయినా ఆ పిచ్చిదాన్ని మెంటల్ హాస్పిటల్కి పంపించడానికి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. వదినా, అన్నయ్య వింటే బాధపడతాడు. ఎందుకు చిన్నదని పదే పదే పిచ్చిది పిచ్చిది అంటావు? ఏయ్, పిచ్చిదాన్ని పిచ్చిది అనకపోతే ఇంకేమంటారు? అయినా నువ్వేంటి దాన్ని ప్రతిసారి వెనకేసుకొస్తున్నావు? నీ మీదెప్పుడు దాని ప్రతాపం చూపించలేదనా? నాకు తగిలిన దెబ్బలు నీకు తగులుంటే నా బాధ ఏంటో నీకు అర్థమై ఉండేది. ఎవరు బాధపడినా సరే ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను, అది పిచ్చిది పిచ్చిది పిచ్చిది. ఈరోజు నేనంటున్నాను, రేపు వీధిలో వాళ్ళంతా అంటారు, తర్వాత ఈ ఊళ్ళో వాళ్ళంతా దాన్ని పిచ్చిదని అంటారు. ఎవరే పిచ్చిది?
ఎవరికి పిచ్చి? నీకు పిచ్చి, నీ బాబుకి పిచ్చి, నీ మొగుడికి పిచ్చి. నన్ను పిచ్చిదాన్ని చేసి చంపేసి నా మొగుడికి వేరే పెళ్లి చేయాలని చూస్తారా? నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగనివ్వను. ముందు మిమ్మల్ని చంపేస్తే పిండో విరగడైపోద్ది. ప్లీజ్ వదినా, కోపగించుకోవద్దు. లోపలికి వెళ్దాం, పదండి. వదినా. నువ్వు తప్పుకో, వాళ్ళ సంగతి నీకు తెలీదు. వీళ్ళంతా కలిసి నన్ను చంపేసి వేరే అమ్మాయితో మా ఆయనకి పెళ్లి జరిపించాలని చూస్తున్నారు. వీళ్ళని ఇలా వదిలేస్తే ఈరోజు నన్ను చంపేసి రేపు ఇంకో అమ్మాయి గొంతుకొస్తారు. వీళ్ళు బతకడానికి వీల్లేదు, చంపేస్తాను. నువ్వు తప్పుకో. భార్గవి, ఆగు. ఏయ్, నిన్నే, ఆగు. నీతో రోజు పెద్ద న్యూసెన్స్ అయిపోయింది. ఎందుకు పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తున్నావు? ఇప్పుడు నేను ఎవరు చంపేస్తున్నాను? నీకు నిజంగానే పిచ్చి పట్టింది. ఎవరికి ఆ పిచ్చి పట్టింది? ఒక మొగుడు పెళ్ళాన్ని అడగాల్సిన మాట ఇది. అయినా పొద్దున వెళ్ళి రాత్రికి వచ్చేవాడివి. నీకేం తెలుసు ఇంట్లో పెళ్ళం పడే బాధ? అసలు అందరికంటే నువ్వే పెద్ద దొంగవి, మొగుడనే దొంగవి. పెళ్ళం పక్కలోకి వచ్చినప్పుడు ఒక మాట, 10 మందిలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతావు. వాళ్ళు నన్ను చంపడానికి చూస్తున్నారని నీకు తెలీదా? అయినా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావంటే ఏ నీకు కూడా కొత్త పెళ్ళం కట్టాల మీద మోజు పుట్టిందా? ఏంటి సూర్య ఇది? ఎవరన్నా వింటే ఏమనుకుంటారు? మనం ఎంత బాగా చూసుకుంటున్నాం, అయినా ఎందుకు ఇలా మాట్లాడుతుంది? నువ్వు నోర్మోయ్, నువ్వు నన్ను బాగా చూసుకుంటున్నావా? నీ కూతురు లాంటి ఒక ఆడపిల్లని నీ పెళ్ళం నానా హింసలు పెడుతుంటే అడ్డుకోవాల్సింది పోయి నువ్వు కూడా చేతులు కలుపుతున్నావు కదరా. నీ పెళ్ళం చెప్పిన మాటలకి గంగిరెద్దుల తలూపడం తప్పించి ఇంకేమి చేత కాదా నీకు? చోవట సన్నాసి. ఇంతకంటే దారుణం ఇంకెక్కడా లేదు. బావగారన్న గౌరవం కూడా లేకుండా ఇంత చులకనగా మాట్లాడుతుందా? సూర్య, గొప్ప పెళ్ళాన్నే తీసుకొచ్చావు. దానికి పిచ్చెక్కి కాదు, మమ్మల్ని అవమానించడానికే అది ఇలా ప్రవర్తిస్తోంది. నా భర్తకు అవమానం జరిగిన చోట నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. ఏమండి, ఉంటే ఆ పిచ్చిదన్నా ఉండాలి, లేదా నేనన్నా ఉండాలి. ఏదో ఒక విషయం తొందరగా తేల్చండి. నన్ను రెచ్చగొట్టి ఎదురు తిరిగేలా చేసి నా మొగుడి చేత నన్ను బయటికి గెంటేయాలని చూస్తున్నావా? డిసైడ్ చేయడానికి వాడెవడో, చెప్పడానికి నువ్వెవత్తివే? ఏదో ఒక రోజు మారకపోతావా అని ఇప్పటి వరకు చేసిన తప్పుల్ని క్షమించాను, ఇక క్షమించను. ఈ రోజుతో నీ పాపం పండింది. భార్గవి, భార్గవి, ఆగు. నీకే చెప్పేది భార్గవి. నిన్నే. భార్గవి, నీకు చెప్పేది వింటావా వినవా? భార్గవి, భార్గవి, నిన్నే. భార్గవి, వద్దు, నన్ను కొట్టదు, వద్దు, చెప్పదు, నీకు దండం పెడతాను, వద్దు. సూర్య, నువ్వు అసలు మనిషివేనా? కట్టుకున్న భార్య మీద చేయి చేసుకుంటావా? నాన్నా, నాన్నా, నిన్ను చంపేస్తాను నాన్నా. నాన్నా,
నాన్న నువ్వు వీళ్ళ నాన్న నువ్వు ఇలా కట్టం లేదని వీళ్ళందరూ కలిసి నన్ను చంపాలని చూస్తున్నారు నాన్న. నాకు భయం వేస్తుంది నాన్న, నాకు భయం వేస్తుంది. నీకేం భయం లేదమ్మా, నేను వచ్చేసాగా. ఊరుకోమ్మా, ఊరుకోమ్మా, ఊరుకో. సూర్య, ఏంటి ఇదంతా? ఇందుకోసమేనా ప్రేమ పేరు చెప్పి గుళ్ళో పెళ్లి చేసుకున్నావు? కట్నం కోసమని మా అమ్మాయిని ఇంతలా హింసిస్తావా? ఒరేయ్, నాతో ఒక్క మాట చెప్పుంటే నీకెంత కావాలంటే అంత డబ్బిచ్చుండేవాడిరా. కానీ ఈరోజు నా కూతుర్ని ఇంతలా హింసించి ఇక్కడ ఉండాలంటేనే భయపడే స్థితికి తీసుకొచ్చి నిన్ను క్షమించనురా. రాజేంద్ర గారు, ఇక్కడ జరిగిందేంటో తెలుసుకోకుండా మీరు ఏదైతే ఊహించుకుని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంకా ఏం తెలుసుకోవాలి? నా కళ్ళ ముందే నీ తమ్ముడు భార్గవని కొట్టడం నిజం కాదా? నా బిడ్డ, నాన్న వీళ్ళందరూ కలిసి నన్ను చంపేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకోవడం నిజం కాదా? భయం అంటే తెలియని నా బిడ్డ ప్రాణభయంతో వణికిపోవటం నిజం కాదా? ఇంకా ఏం నిజాలు తెలుసుకోమంటావయ్యా? ఆ రోజు ఊళ్ళో పెద్ద ఆదర్శవంతుల్లా నీ తమ్ముడిని నా కూతుర్ని తీసుకొచ్చావు. ఎందుకు? నీ తమ్ముడి చేతిలో నా బిడ్డ ప్రాణాలు తీద్దామనా? ఎవరండి మీ అమ్మాయిని చంపేస్తున్నారు? మీ కంటికి మేం మనుషుల్ని చంపుకు తినే వాళ్ళలా కనిపిస్తున్నామా? మీ అమ్మాయే మమ్మల్ని చంపాలని చూస్తోంది. మీరు ఒక్క క్షణం ముందొచ్చుంటే పరిస్థితి ఏంటో మీకే తెలిసేది. మీరు ఒక్క క్షణం ముందొచ్చుంటే పరిస్థితి ఏంటో మీకే తెలిసేది. ముందేమో తన నోటికొచ్చినట్టల్లా మాట్లాడుతుంది, తర్వాత దొరికిన వాళ్ళని దొరికినట్లు చితకబాదుతుంది. ఆ తర్వాత ఏమీ తెలియని నంగనాచిలా మేమేదో తనని చంపేస్తున్నట్టు గావు కేకలు పెడుతుంది. మీకంతగా నమ్మకం లేకపోతే దానికి ట్రీట్మెంట్ ఇచ్చిన ఫ్యామిలీ డాక్టర్ని అడగండి. మీ అమ్మాయి అంతా దొంగ నాటకాలు ఆడుతోంది. గదిలో పెట్టి కొడితే చివరికి పిల్లి కూడా తిరగబడుతుంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండి అసలు కోపం అంటేనే ఎరగని నా బిడ్డ ఇలా ప్రవర్తించిందంటే మీరు తనని ఎన్ని రకాల చిత్రహింసలకు గురి చేశారో నేను అర్థం చేసుకోగలను. పెళ్లి చేసుకుంటానని చెప్పిన మొదటి రోజే నేను వద్దని చెప్పాను. ఎందుకంటే మీ కుటుంబం ఎలాంటిదో నాకు బాగా తెలుసు. మొదట నా కూతుర్ని పెళ్లి చేసుకుందామనుకున్నాం, తర్వాత కుదరకపోయేసరికి నా అన్న కూతురికి వలేశాం. ఎలాగైనా సరే నా మీద పగ తీర్చుకోవాలనేదే నీ లక్ష్యం. చూడండి, మీ మీద పగ తీర్చుకోవాలని ఎలాంటి లక్ష్యం మాకు లేదు. నా మీద పగ తీర్చుకోవడానికే మీ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంది. ఎందుకో ఏమిటో మీరే అడగండి. పెళ్ళై ఇన్ని రోజులైనా కనీసం భర్తతో కాపురం చేశారు కదా. అన్నయ్య, ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు? చిన్న గొడవని పెద్ద చేయడానికి కాకపోతే. కావ్య, నీకేం తెలీదు, నువ్వు నోరు మూసుకో. ఇప్పుడు మా తమ్ముడు చెప్తే గానీ నాకు ఈ విషయం తెలియలేదు. అసలు విషయం ఏంటంటే మా మీద పగ తీర్చుకోవడానికి నువ్వే మీ భార్గవిని నాటకం ఆడమని పంపించావు. నీ మీద పగ తీర్చుకోవటానికి నా కూతుర్ని పణంగా పెట్టాల్సిన అవసరం నాకు లేదు. అయినా నిన్ను నాశనం చేయటానికి నాకెంత టైం పడుతుందిరా? రాజేంద్ర, నువ్వు నాశనం చేస్తే నాశనం అయిపోవటానికి ఇక్కడెవరు చేతులు ముడిచి కూర్చోలేదు. అసలు ఇంతవరకు నిన్ను మాట్లాడినిచ్చానంటే అది మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానన్న గౌరవంతోనే. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే మీకే కాదు, మీ అమ్మాయి కూడా ఈ ఇంట్లో నిలబడే స్థానం ఉండదు. మైండ్ యూ. నువ్వు ఇలాంటి వాడివో ప్రత్యక్షంగా చూశాక కూడా ఇంకా మా అమ్మాయిని ఇంట్లో ఉంచేళ్తానని ఎలా అనుకున్నావురా? ఛీ, నీలాంటి వాడు భర్తగా ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నా బిడ్డ నాకేం బరువు కాదు, నాతో పాటే తీసుకువెళ్తాను. పదమ్మా. రేయ్,
ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేను. మీ అందరి అంతూ చూస్తాను. ఏంటి నువ్వు చూసేది? నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. వెళ్ళు. అదమ్మా. సూర్య, నువ్వు జరిగిన దాని గురించి పెద్దగా ఆలోచించొద్దు. పీడ విరగడైపోయింది. పెళ్లి కాగానే కొమ్ములొచ్చి నన్నే ఢీకొట్టాలని చూసింది. నాతో పెట్టుకుంటే బతికి బట్ట కట్టనిస్తానా? సారీ బేబీ, నువ్వు నన్నెంతగా సపోర్ట్ చేస్తున్నా మీ నాన్న చేతుల్లో దెబ్బలు తినకుండా నిన్ను కాపాడలేకపోయాను. నాకే సిగ్గుగా ఉంది. అసలు నా ఎదురుగా నిలబడి ధైర్యంగా మాట్లాడటం కూడా చేతకాని మనిషి నా కళ్ళ ముందే నిన్ను కొట్టేంత ఎదిగిపోయాడు. ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేకూడదు. ఆ మనిషి ఇంటికి రాని చెప్తాను. ఈ రోజు అటో ఇటో తేల్చేయాల్సిందే. హాయ్ నాన్న, ఇల్లు చాలా బాగుంది. కొత్తగా కొన్నావా? పదమ్మా, రామ్మా.